తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత పెరగడంతో పాటు వ్యాపార భాగస్వామిలో లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా అవకాశం వస్తే కనుక తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే కొత్తగా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు సహచరుల యొక్క మద్దతు లభించడంతో పాటు ఒక కీలకమైన పొజిషన్కి మిమ్మల్ని అపాయింట్ చేసే కొత్త బాధ్యతలు ఇచ్చే అంశము ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి, అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. అయితే కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు సింధూరంతో పూజ చేయించుకోవడంతో పాటు 5 అరటిపళ్ళు 108 తమలపాకులను సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద గెలవడంతో పాటు శత్రువులను పరిగెత్తించే ప్రయత్నం చేస్తారు. అంటే వారికి వారే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం, ఉద్యోగంలో విజయం కనబడుతోంది. అయితే ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు చిన్న చిన్న వాదనలు మీరున్న స్థానంలో ఎక్కడైనా జరిగితే కనుక జాగ్రత్తలు తీసుకుని పక్క నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా లాభాలు కనబడుతోంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణమూర్తికి ఎర్రని పువ్వులను కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలో, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యంగా ఉండబోతోంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఒక కీలకమైన సమాచారం మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అన్నిటా విజయం పొందుతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలిగేందుకు అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయం కానీ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.